7 ఏళ్ల క్రితం రణవీర్ని వదిలేసి వెళ్ళిపోయిన భార్య గురించి తెలుసుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని చెప్పి అమర్ చెప్పడంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ అసలు అమర్ మనసులో ఏముంది, రణవీర్ గురించి తెలుసుకోవాలనకుండా రణవీర్ భార్య అయినా నా గురించి తెలుసుకోవాలని అమర్ అంటున్నాడేంటి, అసలు అమర్ ఏం చేయబోతున్నాడు అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోపక్క బాగి స్నానం చేసి వచ్చిన తర్వాత కబోర్డ్ సర్దుతూ ఉంటుంది. ఇకప్పుడు 6 ఫోటో ఉన్న గది కీస్ కింద పడిపోతాయి. ఇవి 6 అక్క ఫోటో ఉన్న కీస్ కదా, ఆ గది వెంటనే ఓపెన్ చేయాలి అని చెప్పి ఆ కీస్ తీసుకొని పరిగెడుతూ 6 ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్తుంది. కీస్ తీసుకొని డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి, ఆగు, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళడానికి వీలేదని చెప్పి అంటూ ఉంటుంది. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరని చెప్పి అంటూ ఉంటే అమర్కి ఎవరు ఆ గదిలోకి వెళ్ళినా ఇష్టం ఉండదని చెప్పి మనోహరి అంటుంది. ఆ రూల్స్ అన్నీ బయట వాళ్ళు అంటే నీలాంటి వాళ్ళకి వర్తిస్తాయి, కానీ నేను ఈ ఇంటి కోడల్ని, ఆయన భార్యని, నాకు ఈ ఇంట్లో అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, సరే అలా అయితే ఇప్పుడే నేను వెళ్ళి అమర్కి నీ గురించి చెప్పేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు బాగి మనోహరి చేయి పట్టుకొని లాగి, ఆగు మనోహరి, అలాగే నాకు వేరే వాళ్ళ ఫోటో చూపించి 6 అక్క అని చెప్పావు కదా, ఆ విషయం కూడా ఆయనకు చెప్పు. నేను అసలు నువ్వెందుకు 6 అక్క మొక్కాన్ని నా దగ్గర దాయాలని చూస్తున్నావా, ఆ విషయం తెలుసుకోవడానికి ఈ డోర్ ఓపెన్ చేయడానికి వచ్చాను. 6 అక్క ఫోటో చూసిన తర్వాత అప్పుడు నీ సంగతి చెప్తాను అని బాగి అలా కీస్ ఓపెన్ చేయబోతూ ఉంటే మనోహరి కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో ఇదంతా చూస్తున్న 6 కంగారుగా అక్కడికి వచ్చి బాగిని ఆపుతుంది. ఆగు బాగి, నువ్వు ఆ డోర్ ఓపెన్ చేయడానికి వీలేదు అని చెప్పి అంటూ ఉంటే, అక్క మీరెందుకు నన్ను 6 అక్క ఫోటో చూడకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో 6 అంటే ఏం లేదు బాగి, దేవుడు ఏం చేసినా కూడా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నువ్వు ఈ ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, అయినా సరే అరుంధతి గారి ఫోటోని చూడలేకపోయావంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు కొడైకెనాల్ వరకు వెళ్ళావు కానీ అరుంధతి గారిని కలవలేకపోయావు. అలాగే నువ్వు ఈ ఫోటో చూడడం కంటే ముందు ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని చెప్పి 6 అంటూ ఉంటుంది. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ముందు మనోహరి నిజ స్వరూపాన్ని ఆయనకి తెలియజేయాలని చెప్పి బాగి అంటూ ఉంటే, అంతేకాదు బాగి, ఆ మనోహరి ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా తరిమి కొట్టాలి. ఆ తర్వాత అప్పుడు నువ్వు అరుంధతి గారి ఫోటో చూడాలి. అప్పుడు నీకు ఎందుకు నేను ఆ ఫోటోని అప్పుడు చూడమన్నానో అంతా కూడా నీకే అర్థమవుతుంది అని చెప్పి 6 అంటూ ఉంటుంది. అవునక్క, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయితే ఆ పని పూర్తయ్యాకే నేను 6 అక్క ఫోటో చూస్తానని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మనోహరి 6 దగ్గరికి వచ్చి, నేనంటే నాకు అవసరం కాబట్టి 6 ఫోటో చూడొద్దని బాగికి చెప్పాను, మరి నీకేం అవసరం ఉందని నువ్వెందుకు అంతలా కంగారు పడిపోతున్నావు? మొన్న కూడా అమ్ము బాగికి 6 ఫోటో చూపిస్తుంటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు, అసలు నువ్వేనా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నేను కాకుండా ఇంకెవరిని అవుతాను అని చెప్పి 6 తడబడుతూ అంటే అరుంధతి గారి గురించి నిజం తెలిసినప్పుడే బాగి చాలా టెన్షన్ పడింది, చాలా బాధపడింది. ఇప్పుడు ఫోటో కూడా చూస్తే ఇంకా బాధపడుతుందని వద్దని చెప్పాను అంతే అని చెప్పి 6 అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనామిక ముసుగు ఎన్ని రోజులు వేసుకుంటావో వేసుకో అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. తర్వాత మనోహరి ఎక్కడ అమర్కి నిజం తెలిసిపోతే బయటకు వెళ్ళగొట్టేస్తాడేమోనని చెప్పి చిత్రనే కరెక్ట్ ఆప్షన్, తను ఈ ఇంటికి వస్తే ఈ ఇంట్లో నాకు బలం పెరుగుతుందని చెప్పి వినోద్ దగ్గరికి వెళ్ళి, వినోద్, చిత్రకి పెళ్లి సెట్ అయింది కదా, మీ ఫ్రెండ్ ఈ విషయం నీతో చెప్పలేదా అని అంటూ ఉంటుంది. ఏంటి, చిత్రకు పెళ్లి సెట్ అయిందా అని వినోద్ షాక్ అవుతూ ఉంటాడు. అవును, మంచి సంబంధం, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, అనాథ అని తెలిసి కూడా చేసుకుంటున్నాడు, అందుకే చిత్ర కూడా ఓకే చెప్పేసింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో వినోద్ వెంటనే చిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. చిత్ర ఏం చెప్తుందో ఏంటో అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి చిత్ర, ఏదో పెళ్లి సంబంధం వచ్చిందట, మరి ఈ విషయం నాతో చెప్పలేదేంటి, అలా ఇలా పెళ్లి కొప్పుకున్నావని చెప్పి వినోద్ మనోహరి గారు ఈ విషయం చెప్పేంతవరకు నాకు తెలియలేదు అని అంటూ ఉంటే, ఓ మనోహరి ప్లాన్ ఇదంతా అని చెప్పి అనుకొని అంటే వినోద్ మంచి సంబంధం అన్నారు, అందుకే ఓకే చెప్పేశాను అని అంటూ ఉంటుంది. అంతకంటే మంచి సంబంధం నేను నీకు తీసుకుని వస్తాను, పేరెంట్స్ వచ్చి నీతో మాట్లాడతారు అని వినోద్ అంటాడు. ఎవరు వాళ్ళు అని చిత్ర అంటుంది. కాసేపు అయితే నీకే అర్థమవుతుందని చెప్పి వినోద్ అమ్మ నాన్న ఎక్కడున్నారని మనోహరిని అడుగుతాడు. లాన్లో ఉన్నారని చెప్పగానే వినోద్ లాన్లో ఉన్న అమర్ వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు.
ఇక అమర్, బాగి, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని 6 అస్థికలు నదిలో కలిపే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు గుప్తా లాన్లో ఉన్న 6 దగ్గరికి వచ్చి, బాలిక ఇప్పటికైనా నిజం తెలుసుకో, ఈ భూమి మీద నీ సమయం ముగిసిపోతుంది. వాళ్ళు కూడా అస్థికలు కలపాలని నిర్ణయించుకున్నారు, అన్ని దారులు మూసుకుపోతున్నాయి, పౌర్ణమి వరకే నీకు గడువు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. తర్వాత వినోద్ అమర్ దగ్గరికి ఆవేశంగా వస్తూ ఉంటే, ఏంటి వినోద్ ఇంత కోపంగా ఉన్నాడు అని 6 గుప్తాతో అంటూ ఉంటుంది. దాంతో గుప్తా అతని భవిష్యత్తు గురించి మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటాడు. వినోద్ అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీతో ఒక విషయం మాట్లాడాలనగానే, దేని గురించిరా అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. నా పెళ్లి గురించి, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి వినోద్ అంటాడు. చిత్రేనా అని చెప్పి అమర్ అంటాడు. అవును, చిత్రని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి వినోద్ అనగానే అప్పుడు బాగి ఒక్కసారిగా లేచి నిలబడి, ఏంటి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునేది చిత్రనా అని చెప్పి, చిత్ర నీకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వినోద్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అంటే తను అనాథ కాబట్టే కదా వద్దంటున్నారు అని చెప్పి వినోద్ అంటాడు. అయ్యో అలా కాదు వినోద్, చిత్ర మాట, మనిషి అంతా కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది, అందుకే తన్ని కరెక్ట్ కాదంటున్నానని చెప్పి బాగి అంటూ ఉంటే, చూడండి నేను నా అభిప్రాయం చెప్తున్నాను, మిమ్మల్ని ఏమీ సలహా అడగడం లేదు, అయినా నేను మాట్లాడేది మా అన్నయ్యతో, మీరు ఇందులో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి వినోద్ మండిపడుతూ ఉంటాడు. దాంతో నిర్మలమ్మ, సదాశివం గారు ఒక్కసారిగా లేచి నిలబడి, రే వినోద్ ఏంట్రా నువ్వు వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా? బాగి ఈ ఇంటి కోడలు, ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకునే హక్కు బాగికి ఉంది. నువ్వు చేసుకోబోయే అమ్మాయి మాకు మాత్రమే నచ్చితే సరిపోదు, బాగికి కూడా నచ్చాలి అని చెప్పి నిర్మలమ్మ, సదాశివం గారు వినోద్ మీద మండిపడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి.